12వ శతాబ్దంలో కళ్యాణి చాళుక్యుల సంస్థానం నుండి కాకరాజు ఈ ఊర్లో ఒక గుడిని నిర్మించి ఆ గుడికి ఒక కాపలాదారిని నియమించారు. ఆ ఒక్క కాపలాదారి కుటుంబం నుండే మొత్తం ఈ ఊరంతా అభివృద్ధి చెందిందని ఇక్కడున్న వాళ్ళు నమ్ముతున్నారు. 200 ఏళ్ల నాటి ఇల్లును మీరు ఎప్పుడైనా చూసారా? ఇక్కడ ఇల్లు చూడండి, పైన రూఫ్ కూడా అంతా చెక్క కర్రలు అయితే పెట్టున్నాయి. మీ తరతరాలుగా వస్తున్న విగ్రహాలు ఇది? ఆచారం అది. ఓకే. ఇప్పుడు మా అబ్బా మా నాన్నకి ఇచ్చాను, మా నాన్న నాకు ఇచ్చాను, నేను వానికి. ఇప్పుడు నేనైతే ఇక్కడ గండికోట దగ్గర ఉన్న కొటాలపల్లిలో ఉన్నానండి. ఇక్కడ నేనున్న ఇల్లు వచ్చి ఇది దగ్గర 200 సంవత్సరాల పైనే కట్టి ఉన్నదని చెప్తున్నారు. చూద్దాం అసలు ఈ 200 సంవత్సరాల ఇల్లు లోపల ఏమున్నదన్నది. రండి నాతోటి. నమస్కారం అండి, మీ పేరండి? గురుగారు? చలపతి గారు. ఓకే, మీ నాన్నగారు కట్టించారండి ఇల్లు? మా అబ్బా మీ నాన్న వాళ్ళ నాయన అంటే 200 ఏళ్ళు అవుతున్నాయా? ఓకే ఓకే. సో మీరు మొత్తం మీ ఫ్యామిలీ అంతా ఇక్కడ పుట్టి పెరిగింది. ఈ ఊర్లోనంతా కూడా మీ కుటుంబీకులు ఉన్నారని చెప్తున్నారు ఇక్కడ మిగతా వాళ్ళు? కుటుంబమే కానీ ఓకే, అందరూ ఒక జాయింట్ ఫ్యామిలీ లాగా ఉండేవాళ్ళు కాస్త డివైడ్ అయ్యారా? సో ఒకటే కులమే కానీ ఏరేరు పోయినారు. ఇది గొప్ప చెప్పినారు మనకు పెద్దోళ్ళు. ఓకే, ఇంట్లోనే ఏంటండి ఇవన్నీ చెక్కతో తయారు చేస్తున్నాయి? సంబాలు చెక్కతో అప్పుడువే 200 సంవత్సరాల ముందువే. ఓకే. అంటే మీ ముత్తాతయ్య? మీ ముత్తాతయ్య ఆయనకి తాతయ్య? అంటే ఇప్పుడు మా అబ్బా నాన్న 2 తరాలు అయినాయి. 2 తరాలు? ఈ నాయన అనుకో. ఓకే ఓకే ఓకే, మొత్తం 2 తరాలు దాటి వచ్చింది ఇల్లు. ఊర్లో ఇంకేమైనా పాత ఇల్లు ఉన్నదా? ఎందుకంటే ఫ్యామిలీస్ లేరు. ఓకే, అవన్నీ డిస్మాంటిల్ చేసి మళ్ళీ కొత్త కట్టేశారా? ఓకే ఓకే. పైన రూఫ్ ఏంటి ఉందండి? రూఫ్ మట్టి ఉంటుంది. మట్టి పైన. ఓకే, ఈ చెక్కలు కూడా అప్పుడువే? మరి ఇప్పుడు ఏమైనా పెద్ద వాన గానీ ఇలాంటివి ఏమైనా పడినప్పుడు లైట్ గా కారుతుంది కానీ ఏమి ఇబ్బంది అయితే ఉండదు. ఓకే, ఓకే. పెట్టి దేవుని మా ఊరేగిస్తాం. గండికోట కొటాలపల్లి 2 రోజులు తిరుగుతాయి పాలకి విగ్రహాలు ఊరేగిస్తాము. ఆయన సంక్రాంతికి ఓకే దేవుని పరిపాలిస్తాం. ఇది కృష్ణదేవరాయలు అంటే మీ తరతరాలుగా వస్తున్న విగ్రహాలు ఇది? ఆచారం అది. ఓకే. ఇప్పుడు మా అబ్బా మా నాన్నకి ఇచ్చాను, మా నాన్న నాకు ఇచ్చాను, నేను వానికి. అట్లా తరతరాల నుంచి వెళ్ళిపోతుంటారు. ఏం జరిగినా ఈ ఊళ్ళో ఫస్ట్ మా ఇంట్లో నుంచి వాళ్ళ ఒక టెంకాయ గానీ, ఒక దండ గానీ, బోనం గానీ, ఏట గానీ ఫస్ట్ మా అన్ని ఎటు చెట్టు. ఓకే, ఇంకేమున్నాయి మీ దగ్గర? పాత సామాన్లు ఇంకేమున్నాయి? దేవుళ్ళు చరిత్ర ఇదే. ఇంకోటి ఉంది, అది చరిత్ర, అది కాదు. ఇప్పుడు అది ఏరియా సార్. ఏంటిది అది? ఏమన్నా ఆయుధాలు ఏమన్నా? కాదు, అది రాజశాసనం అని. ఇది ఎప్పుడు పుట్టింది, ఎవరెవరు వచ్చింది, ఎవరెవరు చప్పండు కులం రాజులు తీసుకొని వచ్చాడు ఇటుకి. కాకతీయ రాజు అప్పుడు. ఇక్కడ ఇల్లు చూడండి, పైన రూఫ్ కూడా అంతా చెక్క కర్రలు అయితే పెట్టున్నాయి. దానిపైన అయితే మట్టి స్లాబ్ ఉంటుందని చెప్తున్నారు. అసలు ఇది ఒక డిఫరెంట్ ఫీలింగ్ కలుగుతుంది ఈ ఇంటి లోపలికి వెళ్తే. ఇక్కడ అన్నీ కూడా పిల్లర్స్ అన్నీ కూడా వుడ్ తోటి తయారు చేస్తున్నాయి. అవి కూడా సుమారుగా దాదాపుగా 200 సంవత్సరాల పై మాటే అని అయితే చెప్తున్నారు ఇక్కడ. మీ నాన్నమ్మ గారండి? ఓకే, ఆవిడకి ఎంత ఉంటుంది వయసు? 97 సంవత్సరాలు. లోపలికి ఇది మీ వంట కదా ఇది? ఇదేంటి ఇలా ఇరుగ్గా ఉంది? ఇక్కడ వాళ్ళకి గండి పెట్టుకున్నారట. అలా పెట్టుకున్నారా? అత్తల నుండి ఉత్తరికి పశువులు. ఇంతకుముందు పశువులు కూడా మీ ఇంట్లోనే ఉన్నాయి? ఓకే, ఆ మూలకు ఉండేవన్నారా? మూలకుండే. ఈ ఏరియాలోనే వీళ్ళు పశువులను కట్టుకునేవారంటండి. ఇక్కడ పశువుల్ని లోపలికి వంటగది లోపలికి రానివ్వకుండా అక్కడ చిన్న గండిలాగా పెట్టుకున్నారన్నమాట. 2 రాక్స్ని దగ్గర కట్టేశారు. ఆ పశువులు ఏమైనా వచ్చి అక్కడ ఫుడ్ ఐటమ్స్ ఏమైనా తినేస్తేమో అని అక్కడికైతే కట్టేసుకున్నారన్నమాట. చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది అసలు హౌస్. ఇప్పటికీ దీన్ని ఇలాగా ఉంచారు అని అంటే దీనికి చాలా కేర్ అయితే తీసుకుంటున్నారు అనేది తెలుస్తుంది ఫ్యామిలీ. పొయ్యి అది పొయ్యా? వంట చేసుకునేది. పైన చిమ్నీ లాగా ఉంటుందా? పైన గవాసింది. ఇప్పుడు కట్టెల పొయ్యి ఉండట్లేదా? మీరు కట్టెల పొయ్యిలో ఉండట్లేదా? ఇదే ఇప్పుడు గ్యాసులు వచ్చింది. గ్యాసులు
ఇదేంటి ఇక్కడ ఏదో కన్నం లాగా ఉంది ఇక్కడ పైన? గవాసి గవాసి అంటే సూర్యుడు ఇంట్లో పడేట్టుగా. ఆహా, ఓకే ఓకే. ఇదేంటిది మీ బెడ్రూమా ఇది? దేవుడి రూమ్. దేవుడు రూమా ఇది? దేవుడి గది. అమ్మో, ఈ డోర్ కూడా అప్పుడుదే అనుకుంటాను. అప్పుడుదే. చాలా ఆశ్చర్యంగా ఉందండి. ఇంతకాలం కూడా ఈ డోర్స్ కానీ గుమ్మాలు కానీ ఇంకా చెక్కు చెదరకుండా ఇలాగే ఉన్నాయంటే లైటింగ్ రావడం కోసం చెప్పని పైన గవాచీని అయితే పెట్టారు. వెళ్తారు వస్తుంది. ఓకే, దాని నుండే వెళ్తురు వస్తుంది. వాన వచ్చే మొత్తం లాంటి అది. ఓకే, దాని మాదిరి. సో అక్కడ వంటగదిలో ఎలా అయితే గవాచి ఉందో ఇక్కడ కూడా దేవుడి గదిలో కూడా ఒక గవాచి పెట్టారు. అంటే అప్పట్లోనే ఇలాగా ట్యూబ్ లైట్స్ గానీ ఎల్ఈడి లైట్స్ గానీ ఏమి ఉండేవి కాదు కనుక బుడ్లు బుడ్లు బుడ్లు. ఓకే, నూనె బుడ్డి ఉండేది. అలా నూనె బుడ్డి ఏమైనా ఉందా మీ ఇంట్లో? లేవు, లేదా? అది లేకుంటే దీపారం ముట్టించుకునేది, చేసుకునేది. ఓకే, ఇలా దేవుడి మూల కూడా ఒకటి సెపరేట్ పెట్టుకున్నారు దేవుడి గది ఇది. ఈడ కూడా గవాసే. ఇక్కడ కూడా గవాచి ఉందా? మీ దగ్గర వ్యవసాయం సామాన్లు కూడా ఉంటాయా? వ్యవసాయమే. ఓకే ఓకే. ఇదేంటిది ఇది? అదే దిండు గొర్రు. గొర్రు గొర్రు అంటే మన చేత ఇస్తుందా? నాగలేయా? గింజలు గింజలు నాగలే. అది ఏది నాగలేది? ఎద్దులు పెట్టి. ఓకే, ఇదే నాగల. ఇది కొంచెం ఇక్కడ మెటల్ పీస్ అయితే ఉన్నదండి నాగలికి. చాలా బరువు ఉన్నది. అమ్మో, ఓకే. ఇది కూడా పాత మంచం ఇది. ఓకే ఓకే. ఇదేంటి ఇదే రూమ్? ఇది బెడ్రూమ్. బెడ్రూమ్ ఇది బెడ్రూమా? ఓకే, ఇది తర్వాత కట్టారా ఏంటి? కట్టాయింది. ఇట్లా అరుగుంటే నేను కట్టుకున్నా. అరుగులాగా ఉంటే మీరే కట్టుకున్నారా? 2 సోఫాలు అన్నాయి. ఓకే ఓకే. ఇవేంది? చెప్పులు వంటి ఇడుచుకొని గుండ్లు. చెప్పులు కట్టుకోవడానికి, చెప్పులు పెట్టుకోవడానికి చెప్పులు స్టాండ్ లాంటిది ఇది. చాలా బాగుంది మీ ఇల్లు. చాలా చాలా బాగుంది. థ్యాంక్ యూ. అమ్మ, మీ ఇల్లు చాలా బాగుంది. బాగా కట్టుకున్నారు. మా పెద్ద చూడు, ఆయన ఫోటో పటం ఉందా? ఆయనది? ఆయననా? అవునా? రాక తలికే ఎప్పుడు కట్టారో ఇల్లు. మనకి ఇల్లంతా కూడా చూపించారు. అసలు ఇప్పట్లోనైతే నేను ఇలాంటి ఇల్లుని ఎక్కడ కూడా చూడలేదు, సందర్శించలేదు. ఈ ఇంటిని ఇలాగే కాపాడుకుంటున్నందుకు వీళ్ళకి మా ఛానల్ నుండి థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఇలాంటి అన్ఎక్స్ప్లోర్డ్ థింగ్స్ని చూడాలి అని అనుకుంటే స్టే ట్యూన్డ్ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి. నేను మీ బాబీ, సైనింగ్ ఆఫ్.